వృషభ రాశి జాతకులకు అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఈ కర్కాటక రాశి సంచారము వృషభ రాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానంలో గురువు కొంత ఇబ్బంది పెడతాడు. అయితే మనకేంటంటే ఈ 3వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు, స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ అనర్థము తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఏంటంటే 3వ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు మీరు కొంత శ్రద్ధతో పనులు చేసినట్టయితే తప్పకుండా మీకు ఫలితం అనేటువంటిది మీకు అనుకూలంగా ఉంటుంది. అన్యమనస్కంగా చేయకూడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మీ ఎఫర్ట్స్ చాలా అవసరం 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. అయితే సాధారణంగా 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే, చేసేటువంటి వృత్తి లోపల పనివారితో హైఅప్స్తో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మీ లెవెల్లో మీరు ఆలోచించడం మంచిది. అందరికీ ఒకే రకమైనటువంటి సొల్యూషన్ ఉండదు. ఈ విషయంలో ఆ వ్యక్తిని అనుసరించి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, హైఅప్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంది, మీ విషయంలో వాళ్ళు ఏ ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడాను పరిగణించి దానికి అనుగుణంగా మీరు స్టెప్స్ తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ అవసరము. వృత్తి మార్పుకై ప్రయత్నాలు జరుగుతాయి. అంటే చేసేటువంటి వృత్తిలో నుండి వేరే వృత్తి లేదా వేరే వ్యాసంగంలోకి మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు, స్నేహితులు కలవడం మూలకంగా ఖర్చులు, స్నేహితులతో మాట్లాడడం మూలకంగా మీకు కలహాలు, బంధువులతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఉంటుంది. ఇక శారీరకంగా మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. అంటే శారీరక శ్రమ ఈ 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అధికంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు, ఊహించని విఘ్నాలు కలిగేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. స్నేహితుల నుండి కొంత దూరం అవుతారు. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులు ఆఫీసు పనిరీత్యా వెళ్ళడం అనేటువంటిది కూడాను కనబడుతుంది. అధికారులతో మనస్పర్ధలు, ఇలాంటి ఫలితాలు 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇస్తాడు. అయితే 3వ స్థానము విక్రమ స్థానం. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. ఆ విషయాన్ని మీరు బాగా గమనించాలి. విక్రమ స్థానము అనేటువంటిది మనకు ఇండైరెక్ట్గా ఏం చెప్తుందయ్యానంటే, మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే, మీరు కష్టపడినట్టయితే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఉచ్చస్థానంలో గురువు సంచరిస్తున్నాడు, అది కూడాను మనకు యోగదాయకం. స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు, అది కూడాను మనకు కలిసి వచ్చేటువంటి అంశం. ఓవరాల్గా చూసినట్టయితే 3వ స్థానం గోచార రీత్యా మనకు ప్రతికూలమే అయినప్పటికీ మిగతా ఫ్యాక్టర్స్ మనకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు కష్టపడినట్టయితే, మీరు ఆ విషయంపై శ్రద్ధాభక్తులను కనబరిచినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం మనకిక్కడ తెలుస్తుంది ఈ సంచారం మూలకంగా. అయితే శ్రమ మట్టుకు అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడాను. అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైనటువంటి పనుల లోపల పెట్టుబడులు పెట్టడము, వీటి మూలకంగా శ్రమ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు ఓవరాల్గా ఆ ఉచ్చ స్థానం లోపల సంచరిస్తున్నటువంటి ఫలితము మూలకంగా ఈ అనర్థము తగ్గుతుంది. మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వినియోగించుకోండి, సత్ఫలితాలను పొందుతారు. 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అయితే మన రాశి ప్రకారంగా, మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా 1, 3, 4, 6, 8, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే
ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు. కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము, పెద్దల యొక్క ఆశీర్వచనాలు, మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరము. అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా గురువులను సందర్శించండి. గురువులు భగవత్ సమానులు. మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము, మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి. తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించడము, సద్గురువులను సందర్శించడము, క్షేత్రాలను సందర్శించడము, స్వయంభూగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క ఒక అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు. ఈ విధంగా మీరు చేయండి. పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.